చైనా తైవాన్ యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది. వార్ జరిగితే ప్రపంచ రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందో ఊహించుకుంటేనే వణుకు పుడుతోంది. చైనా తైవాన్ మధ్యలోకి జపాన్, అమెరికా రావడంతో సీన్ మరింత ఉద్రిక్తంగా మారింది. ఇలాంటి పరిణామాల మధ్య మోస్ట్ డేంజరస్ మిసైల్ ను డ్రాగన్ కంట్రీ ప్రయోగించింది. అసలేంటి అక్షిపణి, అది ఎందుకు డేంజర్, దాని రేంజ్ ఎంత, ఆ మిసైల్ ప్రత్యేకతలేంటి? మోస్ట్ డేంజర్ DF-27 మోహరించిన చైనా. తైవాన్తో యుద్ధ పరిస్థితుల వేళ కీలక నిర్ణయం. DF-27 ను చైనా ఎందుకు మోహరించినట్లు? తైవాన్తో యుద్ధం ఖాయం అయినట్లేనా? అమెరికాకు చైనా ఇస్తున్న వార్నింగ్ ఏంటి? అసలు DF-27 మిసైల్ ప్రత్యేకతలేంటి? DF-27 పై ఇప్పుడెందుకింత చర్చ? కనిపిస్తున్న పరిణామాలు, తీసుకుంటున్న నిర్ణయాలు చైనా తైవాన్ యుద్ధం ఖాయమనే సంకేతాలు ఇస్తున్నాయి. సముద్ర జలాల్లో యుద్ధ నౌకలను చైనా మోహరిస్తే అసలు తగ్గేదలే అని తైవాన్ సవాల్ విసురుతోంది. ఈ రెండు దేశాల మధ్య జపాన్, అమెరికా వచ్చి చేరాయి. యుద్ధమంటూ వస్తే తాము కూడా రంగంలోకి దిగుతామని జపాన్ అంటే, తైవాన్తో భారీ ఆయుధ ఒప్పందం కుదుర్చుకుంది అమెరికా. దీంతో డ్రాగన్ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. అమెరికా రక్షణ కంపెనీలపై ఆంక్షలు విధించిన చైనా జపాన్ కు కౌంటర్ ఇచ్చేలా తైవాన్ చుట్టూ మిషన్ జస్టిస్ పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహించింది. దీంతో పరిస్థితి రోజు రోజుకు యుద్ధానికి దారి తీస్తున్న వేళ ఇప్పుడు మరో కీలక ప్రయోగం చేపట్టింది. మోస్ట్ డేంజర్ మిసైల్ గా ఉన్న DF-27 ను చైనా ప్రయోగించడం ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది. ఆ క్షిపణికి ఉన్న ప్రత్యేకతలు, రేంజ్ తో తైవాన్తో పాటు అమెరికాకు కూడా షాక్ ఇచ్చేందుకు చైనా రెడీ అయ్యిందా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. DF-27 అంటే డాంగ్ఫెంగ్ 27. ఇది అత్యాధునిక హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్. అయితే డిసెంబర్ 24, 25 తేదీల్లో గోబీ ఎడారి సమీపంలో దీన్ని ప్రయోగించారు. 2100 కిలోమీటర్ల దూరాన్ని 8.6 మాక్ స్పీడ్ తో ఇది 12 నిమిషాల్లో పూర్తి చేసింది. తైవాన్తో ఉద్రిక్తతల వేళ ఇదే ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. DF-27 అనేది ఖండాంతర మధ్యంతర శ్రేణి సామర్థ్యం ఉన్న హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ మిసైల్. ఇది సుమారు 5000 నుంచి 8000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. దీంతో హవాయ్, అలస్కా, ఆస్ట్రేలియాలోని కీలక ప్రాంతాలకు కూడా ముప్పుగా మారుతుంది. ఇది ధ్వని కంటే 5 రెట్లు వేగంతో ప్రయాణించగలదు. పరీక్షల సమయంలో ఇది సగటున 8.6 మాక్ స్పీడును నమోదు చేసింది. అమెరికా ప్రధాన భూభాగంలోని కొన్ని ప్రాంతాల వరకు కూడా ఈ మిసైల్ చేరుతుంది. పసిఫిక్ ప్రాంతంలోని అమెరికా నౌకాదళం సైనిక స్థావరాలకు ఇది ముప్పుగా మారుతుంది. DF-27 మిసైల్ కు క్యారియర్ కిల్లర్ అని పేరు. సముద్రంలోని కదిలే యుద్ధ నౌకలకు, మరీ ముఖ్యంగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ మిసైల్ వేగం, గాలిలో దిశను మార్చుకోగల సామర్థ్యంతో అమెరికా లాంటి దేశాల ఆధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలను కూడా ఇది ఈజీగా తప్పించుకుంటుంది. DF-27 మిసైల్ అణుబాంబులతో పాటు సాధారణ పేలుడు పదార్థాలను కూడా మోసుకెళ్తుంది. ఈ రకం క్షిపణులను చైనా ఇప్పటికే సైన్యంలో మోహరించిందని పెంటగాన్ రిపోర్ట్తో బయటపడింది. అమెరికా, రష్యా లాంటి దేశాలు కూడా ఇప్పటి వరకు ఇలాంటి కన్వెన్షనల్ ICBMలను మోహరించలేదు. ఇది వేగంగా, ఖచ్చితంగా, ముందస్తుగా దాడి చేసే చైనా వ్యూహానికి అనుగుణంగా ఉంటుంది. ఇకటు డ్రాగన్ కంట్రీ రాకెట్ ఫోర్స్ ఏ స్థాయిలో విస్తరిస్తుందనే దానికి DF-27 సాక్ష్యంగా నిలిచే అవకాశం ఉంది. 2027 నాటికి తైవాన్ ను స్వాధీనం చేసుకుని తీరాలని చైనా పట్టుదలతో ఉంది. సైన్యానికి అధ్యక్షుడు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక చైనా తైవాన్ పంచాయతీ మధ్యలోకి ఇప్పుడు జపాన్, అమెరికా చేరాయి. అయితే ఆ రెండు దేశాల చర్యలు వన్ చైనా సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నాయని, తైవాన్ విషయంలో ఏం చేసినా స్ట్రాంగ్ రియాక్షన్ చూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్న చైనా ఇప్పుడు DF-27 ను మోహరించడం కొత్త భయాలకు కారణమవుతోంది. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా తైవాన్ విషయంలో చాలా పట్టుదలగా ఉంది. అదే జరిగితే ఆ ప్రభావం అమెరికా, జపాన్ మీద పడే అవకాశం ఉంటుంది. దీంతో తైవాన్ కు మద్దతుగా ఆ రెండు దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇలాంటి టైంలో కీలక మిసైల్ ను పరీక్షించింది చైనా. అసలు జపాన్, అమెరికా టెన్షన్ ఏంటి? ఇప్పుడు ఈ మిసైల్ ప్రయోగంతో చైనా ఇస్తున్న వార్నింగ్ ఏంటి? ప్రపంచంలోని అత్యంత సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ సమస్యల్లో చైనా తైవాన్ వివాదం ఒకటి. ఈ వివాదం వెనుక దశాబ్దాల చరిత్రతో పాటు, రాజకీయాలతో పాటు ప్రపంచ దేశాల ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. తైవాన్ ఎప్పటికీ తమ దేశంలో భాగమే అంటున్న చైనా అదే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం వన్ చైనా ప్రిన్సిపల్ తీసుకొచ్చింది. దీన్ని ఒప్పుకోని దేశాలతో చైనా దౌత్య సంబంధాలను తెంచుకుంటోంది. తైవాన్ కు ఆయుధాలను విక్రయించే దేశాలను శత్రువుగా చూస్తోంది. అమెరికా విషయంలో చైనా గుర్రుగా కనిపిస్తోంది. ఇందుకే
ఈ మధ్య తైవాన్తో అమెరికా దాదాపు $11.1 బిలియన్, అంటే దాదాపుగా 1,00,000 కోట్లతో ఆయుధ ఒప్పందం కుదుర్చుకుంది. తైవాన్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఆయుధ ఒప్పందం. ఇదే డ్రాగన్ కంట్రీకి కోపం తెప్పిస్తోంది. తైవాన్ చుట్టూ చైనా మిషన్ జస్టిస్ పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహించిన, ఇప్పుడు DF-27 పరీక్షలు జరిపిన కారణం అదే. చైనాలో తైవాన్ విలీనమైతే పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా ఆధిపత్యం తగ్గిపోతుంది. చైనా పక్కనున్న జపాన్, సౌత్ కొరియాకు అమెరికాపై నమ్మకం తగ్గిపోతుంది. తైవాన్ ఎఫెక్ట్ లేకపోతే పసిఫిక్ మహాసముద్రంలో చైనా నౌకాదళం దూకుడుగా ముందుకెళ్లేందుకు వీలు ఉంటుంది. ఇది అమెరికా నౌకా స్థావరాలకు ముప్పు. దీంతో తైవాన్ విషయంలో అమెరికా సీరియస్ గా ఉంది. యుద్ధమంటూ జరిగితే తాము రంగంలోకి దిగుతామంటున్న జపాన్ వెనక కారణం కూడా భయమే. తైవాన్ కంట్రోల్లోకి వస్తే ఆ ప్రాంతానికి తూర్పు వైపు 150 నాటికల్ మైళ్ల దూరంలో క్షిపణి పరిధిని పెంచుకునే ఛాన్స్ చైనాకు ఉంటుంది. అదే జరిగితే జపాన్, యుఎస్ ద్వీప భూభాగమైన గువాంపై దాడి చేయడం చైనాకు ఈజీ అవుతుంది. దీంతో జపాన్ రంగంలోకి దిగేందుకు రెడీ అవుతోంది. అయితే ఇలాంటి పరిణామాల మధ్య DF-27 ప్రయోగించడం వెనుక చైనా భారీ వ్యూహం కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా అమెరికాను భయపెట్టే స్ట్రాటజీనే. DF-27 పరిధిలో అమెరికా భూభాగం గువాం ఉంటుంది. యుద్ధమంటూ మొదలైతే అమెరికాను కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది. ఇకటు తైవాన్ కోసం వచ్చే అమెరికా నౌకా దళాన్ని అడ్డుకోవడానికి ముందస్తు దాడి కోసం DF-27 చైనాకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. తైవాన్ ను స్వాధీనం చేసుకోవడానికి యుద్ధం తప్పదు అనే పరిస్థితి వస్తే ఇది తమ బలం అని ఓ రకంగా DF-27తో చైనా పరోక్షంగా సందేశమిచ్చినట్లవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా తైవాన్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ దేశం చైనాలో విలీనమైతే డ్రాగన్ బలం మరింత పెరుగుతుంది. అది అమెరికా పెద్దన్న హోదాకు గండి కొడుతుంది. తైవాన్ ను కవ్వించేలా చైనా సైనిక విన్యాసాలు చేపట్టినప్పుడల్లా అమెరికా గట్టిగా స్పందిస్తోంది. డ్రాగన్ అదే రేంజ్ లో రియాక్ట్ అవుతోంది.